హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు మనం చూసే ఇతను వీరశివాజీ గారు. ఇతని ఏజ్ వచ్చేసి 80 years. ఇతను మన దగ్గరకు వచ్చిన రోజు పెరిఫెరల్ న్యూరోపతి అండ్ ఆర్థరైటిస్ అండ్ బ్యాక్ పెయిన్, ఈ 3 ప్రాబ్లమ్స్ తోటి మన దగ్గర అడ్మిట్ అయి ఉన్నారండి. ఈ అడ్మిట్ అయిన టైంలో ఆయనకు ఈవెన్ నాట్ ఏబుల్ టు వాక్ వితౌట్ స్టిక్, అంటే ఆయన ఏదైతే నడవగలుగుతున్నాడో అనుకున్నాడో బ్యాలెన్సింగ్ మిస్ అవ్వటము, ఆ జాయింట్ పెయిన్స్ రావటము అండ్ బ్యాక్ పెయిన్ రావటము, లైట్గా రీలింగ్ సెన్సేషన్ ఉండటము, ఇవన్నీ ఆయన మాకు వచ్చినప్పుడు జాయిన్ అయినప్పుడు చెప్పిన సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్లో మనకి ఏదైతే ఆ రోజు ఉన్న ప్రాబ్లమ్కి మనం దాని తగ్గట్టుగా ఒక మంచి ప్రోటోకాల్ డిజైన్ చేసి ట్రీట్మెంట్ గురించి చెప్పిన తర్వాత ఆయన ఏం చేశారంటే, సార్ ఇలా కాదు, నాకు అక్కడ నుంచి ఎక్కడ దూరం నుంచి రావాలి, నాగోల్ నుంచి రావాలి, నాకు డైలీ అపాయింట్మెంట్ నా వల్ల కాదు, నేను ఇక్కడ ఉండడానికి ఏమైనా వీలు పడుతుందా అని మమ్మల్ని అడిగితే మేము ఒకటే మాట చెప్పాం, ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు పర్ డే 2 sessions లాగా మనం చేయగలుగుతాం. చేసినప్పుడు ఏమైందంటే మీకు కాస్త రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీ మీద కూడా మేము ఎంత ప్రెషర్ పెట్టాలో అంతే పెడతాము. 80 years కాబట్టి ఎక్కువ ప్రెషర్ పెట్టలేము, ఎక్కువ స్ట్రెయిన్ చేయలేము అండ్ ఎక్కువ రిస్క్ పెట్టలేము. సో దట్ ఇంకా మనకు ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఇతనికి ఎక్కువగా బీపీ కానీ షుగర్ కానీ ఆయనకు ఇప్పటివరకు లేదు. సో దట్ ఏంటంటే దానివల్ల మనకు డయాబెటిక్ కాదు, ఆయనకు బీపీ లేదు కాబట్టి మనం చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. చాలా బాగా రికవర్ అయ్యారండి. మన దగ్గరే రూమ్లో ఉండి గత లాస్ట్ 15 days నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఈరోజు ఆయన మాటలను మనం విందాం. మనం ఆ పెరిఫెరల్ న్యూరోపతి, ఆర్థరైటిస్, బ్యాక్ పెయిన్ ఏ రేంజ్లో తగ్గింది, మొత్తం తగ్గిందా, కొద్దిగా తగ్గిందా అనేది ఆయన మాటల్లో మనం విన్న తర్వాత డిసైడ్ చేద్దాం. చెప్పండి సార్, మీరు వచ్చిన రోజు మీకుండే ప్రాబ్లమ్స్ పెరిఫెరల్ న్యూరోపతి అని మీరు చెప్పారు, బ్యాక్ పెయిన్ గురించి చెప్పారు, ఆర్థరైటిస్ గురించి చెప్పారు. ఈ 3 కండిషన్స్ గురించి మీరు మాకు చెప్పినప్పుడు ఈ 3 కండిషన్స్ చేయాలంటే అట్లీస్ట్ 1 hour to 1.5 hour మీకు ట్రీట్మెంట్ సెషన్ పడుతుంది. ఇక్కడ కానీ మీకు ఏ విధంగా కూడా మనం న్యాచురల్ వేలోనే మీకు ట్రీట్మెంట్ చేస్తామని ముందే ఇన్ఫార్మ్ చేస్తాం. సో దట్ ఏంటంటే మీరు ఆ రోజు ఏమన్నారంటే, సరే నేను నాగోల్ నుంచి రావాలంటే నాకు వీలు పడదు, డైలీ రావడం వెళ్ళడం కుదరదు, మీరు ఇక్కడ అకామిడేషన్ ఏదైనా ఉందంటే ఇప్పించగలిగితే ఇక్కడే ఉంటానంటే మీకు చెప్పాము, రూమ్స్ చూపించాము, అవి సింగిల్ చూపించాము. దాంట్లో మనం అన్ని చూపించిన తర్వాత మీకు ఎలా ఉంటుంది ఏందని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు జాయిన్ అయ్యారు. సో సార్, Day 1 నుంచి Day 15 వరకు మీకు గ్రాడ్యువల్గా ఎలా ఇంప్రూవ్మెంట్ జరిగింది అనేది ఒకసారి మా వ్యూవర్స్ గురించి చెప్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. నాకంటే ఎక్కువ నడక తక్కువ అండి నా లైఫ్లో. నడిచింది బాగా తక్కువ, స్కూటర్లు, మోటార్ సైకిల్ మీద తిరగడంతో దానివల్ల కొంత ప్రాబ్లం అయిందండి. 3 years బ్యాక్ నుంచి నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఈ లోపల కార్డియాక్ ప్రాబ్లం అని తీసుకెళ్ళి చేయించారు. కార్డియాక్ ఏమి లేదని ఫైనల్గా డిసైడ్ అవుతారు, ఏదో బేసిక్ మినిమం ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. బీపీ ఉంది కానీ కంట్రోల్ ఉంటుంది చెప్పి బీపీతో ప్రాబ్లం లేదు. కాన్స్టిపేషన్ అని ఒకటి ఉండేది, అది కూడా అన్నీ రెక్టివ్ అయింది. ఇప్పుడు అడుగు తీసి అడిగడం అనే ప్రాబ్లం గురించి నేను మెయిన్గా డాక్టర్ దగ్గరికి వచ్చాను, ఇక్కడికి రిహాబిలిటేషన్ సెంటర్కి వచ్చాను. మొదటి వారం రోజులు ముందు కొంచెం ఇబ్బంది పడిన తర్వాత నాకు తేడా తెలుస్తుందని, కూర్చోగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను. ఇప్పటికి కొంచెం ఇంబ్యాలెన్స్ అనిపిస్తుంది కానీ చాలా వరకు ఎక్కువసేపు ఉండగలుగుతున్నాను, కూర్చోగలుగుతున్నాను, అన్ని పనులు చేయగలుగుతాను. రిమైనింగ్ సార్ పెయిన్స్ ఎలా ఉన్నాయి? పెయిన్స్ ఏం లేవండి, పెయిన్స్ తక్కువ. అండ్ మేము ఇక్కడ మీకు ఏమన్నా టాబ్లెట్స్ ఇవ్వటం, ఇంజక్షన్ ఏదన్నా మనం చేసాం? అది విటమిన్ టాబ్లెట్స్, ఏవియాన్ టాబ్లెట్ ఇచ్చారు, స్ట్రిప్ వాడారు. తర్వాత ఎక్కువ మైడార్స్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ నాకు బాగా వాడతాను ముందు నుంచి. ఇప్పుడు కొన్ని ఇయర్స్ కింద వాడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ కూడా డాక్టర్ గారు మాయా అని ఒకటి ఇచ్చారు, అది మటుకు అప్పుడప్పుడు పెరిఫరల్గా రాసుకుంటాను, బాడీకి అప్లై చేస్తాను. అండ్ ఇంకోటి సార్, మీకు అకామిడేషన్ అంతా ఎలా ఉంది సార్? ఫుడ్ హోమ్లీగా ఉంది, ఇక్కడ వీళ్ళే చేసి పెట్టేస్తాను, నాకు ఏ ఇబ్బంది లేదు. రూమ్లో మీకు ఏదైనా ఇబ్బంది కానీ స్టాఫ్తో కానీ ఏమి లేదు, నాకు ఇటుకలు చేసి పెట్టాను. మీకు ట్రీట్మెంట్ పర్ డే ఎన్ని సెషన్స్ పడింది సార్? 2 మార్నింగ్ 1.5. ఎంత టైం పడింది సార్ ఒక సెషన్? 1.5 hours పైన పడుతుందండి. తర్వాత ఈవినింగ్ ఓన్లీ 1.5 hour, మినిమం 3 hours డైలీ 3 hours పడుతుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్. ఇప్పుడు ఈయన మనకు Day 1 మన దగ్గరకు వచ్చినప్పుడు 3 ప్రాబ్లమ్స్ వచ్చారండి, పెరిఫెరల్ న్యూరోపతి, ఆర్థరైటిస్ అండ్ బ్యాక్ పెయిన్. ఈ 3 ప్రాబ్లమ్స్కి మనం ఏంటంటే ఏది కూడా ఆయనకు చెప్పే విధానంలో కూడా ఈ రోజు తగ్గిపోతుంది, ఎల్లుండి తగ్గిపోతుంది, లేదంటే ఆ ప్రాబ్లం ఆ రోజుకి ఉన్న రిలీఫ్ వస్తుందని ఇవన్నీ చెప్పడం కాకుండా మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారండి. డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు న్యాచురోపతి ఫిజిషియన్, డాక్టర్ నవీన్ ఇందూర్ ఫిజియో అండ్ కైరో ప్రాక్టీషనర్ అండ్ డాక్టర్ ఎన్ సుధాకర్ జనరల్ మెడిసిన్. ఈ 3 డాక్టర్స్ ఏంటంటే మీకు ఎలా ఏ ప్రాబ్లంకి ఏంటి ట్రీట్మెంట్ ఒక ప్రోటోకాల్ డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాము. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆయన పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం పెట్టి ఈ
పీరియడ్ ఆఫ్ టైంలో మనం తగ్గించడం జరుగుతుంది. ఈ తగ్గించిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ నుంచి ఆయన సాటిస్ఫైగానే బయలుదేరుతారండి. ఎందుకంటే ఆ డిజైన్ చేయడం అలా చేస్తాం ట్రీట్మెంట్ ప్రోటోకాల్. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మీరు ఏదైనా ఉన్నా కూడా మీ ఊరు నుంచి కానీ లేదంటే మీ నాగోల్ నుంచి కానీ ఎవరున్నా కూడా మాకు రిఫర్ చేయండి తప్పకుండా. మీకు ఏదైతే జరిగిందో ఆ రికవరీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. చేసిన తర్వాత మేము ఏం ట్రీట్మెంట్ ఇచ్చినాం. ఇక్కడ మీకు ఒకటే అడ్వాంటేజ్ గుర్తుపెట్టుకోండి సార్, మీ ఏజ్లో కనుక మేము మెడిసిన్లో ఇంజక్షన్లో ఇచ్చేసి మిమ్మల్ని తగ్గించే పద్ధతి అయితే అది వేరు. మీ కంప్లీట్ ఏంటంటే న్యాచురల్ వే ట్రీట్మెంట్ కాబట్టి మీకు 1% కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు తగ్గించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఓపికతో ఉన్నారు కాబట్టి మీకు ఇన్ని రోజుల్లో ఈ ట్రీట్మెంట్ అనేది జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.